హలో అండి, మీకైతే ఒక యూస్ఫుల్ టిప్ చెప్తానండి. మనకు పెనము చాలా జిడ్డు బట్టి ఉంటుంది కదండి, అది క్లీన్ చేయాలంటే మీరు ఇది ఇలా చేస్తే తొందరగా క్లీన్ అవుతుంది. మనము ఇంట్లో వాడే టూత్ పేస్ట్ తీసేసుకొని కొంచెం బేకింగ్ సోడా వేసేసుకోవాలి. అందులోనే ఒక నిమ్మ చెక్క పిండేసి మొత్తం రుద్దుతూ ఉంటే ఒక స్పూన్ తోటి రుద్దేసుకోవాలి. అలా రుద్దేసుకుంటే జిడ్డంతా పోతుంది. కొంచెం సిమ్లో పెట్టుకోవాలి, గ్యాస్ మీద పెట్టేసుకొని అలా రుద్దినప్పుడు ఆ వేడికి అంతా పోతుంది. పెనం అయితే చాలా తెల్లగా నీట్గా అవుతుంది. ఇలా రుద్దేసుకోవాలి చూడండి మొత్తము. తర్వాత స్క్రబ్బర్ తోటి తోమేసుకోవాలి. తోమేసుకుంటే చాలా తెల్లగా నీట్గా అవుతుంది. నెక్స్ట్ ఐడియా చూడండి. పెనం పెట్టేసుకొని దాని మీద ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని దానిని సిమ్లో, గ్యాస్ని సిమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఆ వేడికి పసుపు స్మెల్ వస్తుంది కదండి, ఆ స్మెల్ను కనుక మనం పీల్చుకుంటూ ఉంటే ఎంత మైగ్రేన్ తలనొప్పి ఉన్నా సరే ఆ తలనొప్పి ఎమ్మటే తగ్గిపోతుంది. 1 మినిట్ ఇలా పీల్చుకోవాలి. చూడండి, మీరు ఖచ్చితంగా ఈ ఐడియానైతే పనిచేస్తుంది. ట్యాబ్లెట్స్ వేసుకున్నా తగ్గని వాళ్ళకు పనిచేస్తుందండి. నెక్స్ట్ ఐడియా, మనము పెనం పెట్టుకొని అలానే కొంచెం పసుపు వేసేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని నిమ్మలంగా దాన్ని వేంపుతూ ఉండాలి. కొంచెం టైం పడుతుంది సిమ్లో పెట్టుకున్నాం కాబట్టి. ఎమ్మటే ఫాస్ట్గా ఫుల్గా పెట్టేస్తే ఎమ్మటే బ్లాక్ అయిపోయి పసుపు అంతా మాడిపోతుంది. అలా కాకుండా సిమ్లో పెట్టేసుకోవాలండి. ఇలా సిమ్లో పెట్టేసుకుంటే తెల్ల వెంట్రుకలు ఉన్న వాళ్ళకి ఇదైతే మంచిగా పనిచేస్తుంది. చూడండి, మొత్తం బ్రౌన్ కలర్ అవుతుంది. ఇది లాస్ట్కు బ్లాక్ కలర్ అయినాక కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. మనకి ఇంట్లో చేసుకున్న ఆయిల్ అయితే ఇంకా మంచిగా పనిచేస్తుందండి. ఈ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. మనము గిన్నెలో పెట్టుకొని అయినా కలుపుకోవచ్చు, ఈ పౌడర్ని స్టోర్ చేసుకోవచ్చు. అలా చేసేసుకొని పెట్టుకుంటే చాలా మంచిగా పనిచేస్తుంది. వైట్ హెయిర్ అయితే బ్లాక్ అవుతుంది. చాలా వీక్లీ ఒక 3 టైమ్స్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఐడియా, నిమ్మకాయను తీసేసుకొని మనకు వేస్ట్ అయిన నిమ్మకాయలు ఉంటాయి కదండి, మనం వాడేసి పడేయకుండా ఇలా చేస్తేనైతే బొద్దింకలు, ఎలుకలు ఏమున్నా కూడా రాకుండా పోతాయి. వాటి మీద కొంచెం డెటాయిల్ వేసేయాలి. ఇలా డెటాయిల్ వేసేసి మనకి ఎలుకలైనా బొద్దింకలైనా ఎక్కడ వస్తాయో అక్కడ పెట్టేసుకుంటే, నైట్ పెట్టేసుకొని మార్నింగ్ చూసేసుకుంటే ఇలా బొద్దింకలు అయితే ఎమ్మటే చచ్చిపోతాయండి. చాలా మంచి